ఎంతమందికి తెలుసు? మన భారతదేశంలో ఉన్న ఒక దేవాలయంలో నిజంగా శ్రీకృష్ణుడి గుండె ఉందని. దేవాలయంలో ఉన్న విగ్రహాలు రాయితో కాకుండా వేప దుంగలతో తయారు చేస్తారని, అది కూడా సగమే చెక్కారు అని. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్ర రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయం చుట్టూ అనేక రహస్యాలు కలిగి ఉంది. ఇంతకు అసలు ఈ టెంపుల్ ఏంటి అనుకుంటున్నారా? అదే పూరి జగన్నాథుడి ఆలయం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ వేసి, వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్గా ఉండండి. పూరి జగన్నాథుడి ఆలయం మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతానికి తీరాన ఉన్న అందమైన పూరి పట్టణంలో ఉంది. ఈ దేవాలయం కృష్ణుడి భక్తులకు మరియు వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దేవాలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి సమేతంగా దర్శనమిస్తారు. ముందుగా జగన్నాథుడు అంటే అర్థమేంటో చూద్దాం. జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు. దీని పూర్తి అర్థం వచ్చేసి విశ్వానికి ప్రభు అని అర్థం. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వెళ్తే, అసలు శ్రీకృష్ణుడి గుండె నిజంగానే ఈ టెంపుల్లో ఉందా? ఉంటే అసలు ఎలా వచ్చింది? అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే మనం మహాభారతం జరిగిన స్టోరీ దగ్గరికి అయితే వెళ్ళాలి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధ భూమికి కౌరవుల తల్లి అయిన గాంధారి వచ్చి అక్కడ శవాలుగా పడి ఉన్న తన 100 మంది కుమారులను చూసి ఎంతగానో దుఃఖించింది. తన 100 మంది కుమారులు విగత జీవులుగా పడి ఉండటం చూసి బోరున ఏడ్చింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుని చూసి కోపంతో, కృష్ణ, నీవు ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్నా యుద్ధాన్ని ఆపలేదు. నా 100 మంది కుమారుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసుకున్నావు. నా 100 మంది కుమారులు ఎలాగైతే చనిపోయారో అలాగే నీ యాదవ వంశం మొత్తం ఒకరినొకరు చంపుకొని నీ కళ్ళ ముందే నీ వంశం మొత్తం సర్వనాశనం అవుతుందని శాపం ఇస్తుంది. శాపం ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత యాదవ వంశంలో అంతర్గత కలహాలతో ఒకరినొకరు చంపుకోవడం మొదలెట్టారు. అదే సమయంలో కృష్ణుడు బాధతో బలరాముడి దగ్గరికి వెళ్తాడు. బలరాముడు ధ్యానంలో ఉండి తన శరీరం నుండి శేషనాగు బయటికి వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది, ఈ అవతారం ముగించవలసిన సమయం వచ్చింది అని. అలాగే కృష్ణుడు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు మీద పిల్లన గురువు మోగిస్తూ ఉంటాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక వేటగాడు జింకను గురి చూసి వదిలిన బాణం నేరుగా వెళ్ళి శ్రీకృష్ణుడు బొటన వేలికి తాకి అక్కడే మరణిస్తాడు. అర్జునుడు కృష్ణుడిని వెతుక్కుంటూ తపోవనంలోకి వచ్చి చూసేసరికి అక్కడ కృష్ణుడు ప్రాణాలు విడిచి ఉంటాడు. అప్పటికే కృష్ణుడు ప్రాణాలు విడిచి 5 రోజులు అవుతుంది. దాని వలన అర్జునుడు అక్కడే కృష్ణుడిని దహనం చేస్తాడు. కృష్ణుడి శరీరం అగ్నిలో పూర్తిగా దగ్ధం అయ్యి బూడిదగా మారిపోతుంది. కానీ కృష్ణుడి గుండె మాత్రమే బూడిదగా మారకుండా నీలిరంగులో దేదీప్యమానంగా కాంతిని వెదజల్లుతూ కనిపిస్తుంది. అప్పుడే ఆకాశం నుండి ఆకాశవాణి అర్జునుడితో ఈ గుండెను ఒక వేప చెట్టుకు కట్టి సముద్రంలో విడవమని చెబుతుంది. అర్జునుడు కూడా అలాగే చేస్తాడు. అలా సముద్రంలో కొట్టుకుంటూ పూరిలోని సముద్ర తీరానికి చేరింది. కొన్ని రోజుల తర్వాత బిశ్వబసు అనే ఒక అటవీ తెగకు చెందిన రాజుకు దొరుకుతుంది. దానిని తీసుకొని పూజలు చేయడం మొదలెడతాడు. ఈ బిశ్వబసు ఎవరో కాదు, శ్రీకృష్ణుడు బొటనవేలికి బాణం వేసిన వేటగాడే మరణించి బిశ్వబసుగా మళ్ళీ పుడతాడు. అలా బిశ్వబసు ఆ రాయికి పూజలు చేయడం ఆ నోట ఈ నోట ఆ రాజ్యం యొక్క మహారాజు ఇంద్రజమ్యుకు తెలుస్తుంది. ఇలా అందరికీ తెలియడంతో ఆ రాయిని ఎవరైనా దొంగతనం చేస్తారు అన్న భయంతో బిశ్వబసు ఆ రాయిని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు. ఇంద్రజమ్య మహారాజు ఎలాగైనా ఆ రాయిని చూడాలి అనుకుంటాడు. ఎందుకంటే అతను కూడా విష్ణువు యొక్క భక్తుడు. ఆ రాయిని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక అతన్ని బిశ్వబసు దగ్గరికి పంపిస్తాడు. అలాగే విద్యాపతి వెళ్ళి రాయిని వెతకడంలో భాగంగా ముందుగా బిశ్వబసు కుమార్తెను వివాహం ఆడుతాడు. తర్వాత తన భార్యను ఉపయోగించి ఆ రాయి గురించి బిశ్వబసును అడుగుతాడు. అప్పుడు బిశ్వబసు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి రాయి దగ్గరికి తీసుకెళ్తాడు. అలా వెళ్తున్న మార్గంలో విద్యాపతి తెలివిగా విత్తనాలు చల్లుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మహారాజైన ఇంద్రజమ్యునుడు మరియు తన భార్యతో కలిసి ఆ రాయిని చూడడానికి వస్తారు.
కానీ విద్యాపతి చల్లిన ఏ ఒక్క విత్తనం మొక్కగా మారదు. దానికి కలత చెందిన మహారాజు ఎలాగైనా నేను ఆ రాయిని చూడాలి అని అక్కడే కూర్చుండిపోతాడు. అలా కూర్చున్న రాజుకు అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు కల్లోకి వచ్చి సముద్ర తీరంలో ఉన్న వేప దుంగలను తీసుకొచ్చి నాది, బలరాముడు మరియు సుభద్రాదేవి విగ్రహాలుగా చెక్కి ఒక ఆలయం నిర్మించి దానిలో ప్రతిష్ఠించు, ఆ నీలం రాయి ఆటోమేటిక్గా ఆ విగ్రహంలోకి వస్తుంది అని చెప్తాడు. మరునాడు నిద్ర లేచిన మహారాజు కృష్ణుడికి ఒక దేవాలయం కట్టించి సముద్రం నుంచి వేప దుంగలు తెప్పించి విగ్రహాలుగా చిక్కమని శిల్ప కళాకారులకు చెప్తాడు. కానీ వారు ఎంత ప్రయత్నించినా శిల్ప కళాకారులు విగ్రహాలుగా చెక్కడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలో అని మహారాజు బాధపడుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో వచ్చి, మహారాజా, నేను వేప దుంగను శిల్పాలుగా మార్చగలను, కానీ నన్ను ఒక వేప దుంగలతో 21 రోజులు ఒంటరిగా వదిలేయాలి అని షరతు పెడతాడు. సరే అని చెప్పిన మహారాజు అతనిని ఒక గదిలో పంపిస్తాడు. 14 రోజులు గడుస్తాయి, కానీ ఆ గది నుండి ఎలాంటి శబ్దాలు కానీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆహారం కోసం కానీ నీళ్ల కోసం కానీ బయటకి రాకపోవడంతో మహారాజు అనుమానంతో ఆ గదిని తెరుస్తాడు. అలా తెరవగానే ఆ గదిలో బ్రాహ్మణుడు కనిపించకపోగా వేప దుంగలు సగం విగ్రహాలుగా చెక్కి ఉంటాయి. అవి చూసి కొద్దిగా చింతించిన మహారాజు తిరిగి ఆ విగ్రహాలను ఆ దేవాలయంలో ప్రతిష్ఠిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ పూరి జగన్నాథుడి ఆలయం వెనుక ఉన్న చరిత్ర. ఇక్కడ వరకు చూసారు అంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి దయచేసి మన వీడియోకి ఒక లైక్ అయితే వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.